థ్యాంక్స్ టు అరవింద్ గారు అండ్ నా డాన్స్ పర్ఫార్మెన్స్. ఇప్పుడే వ్యూస్ పెరిగాయి. థ్యాంక్ యూ అరవింద్ గారు. ఎస్ నాగేంద్ర గారు ప్లీజ్. బ్లెస్ చేయడానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలండి. ఈ సినిమా ఎందుకు ఇంత గొప్పది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. జనరల్గా మనం ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా చాలా సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం ఎవరు అంటే ఎవరు ఆలోచించకుండా మనం దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికుడు అని చెప్తాం. అలాంటి ఎందుకంటే వాళ్ళు స్ట్రగుల్ ఎలా ఉంటుంది, వాళ్ళు ప్రాణాన్ని తెగించి ఎఫర్ట్ పెడతారు. అలాంటి సైనికుడితో ఎవరన్నా కంపేర్ చేయాల్సి వస్తే మళ్ళీ మనం ఒక రైతుని కంపేర్ చేస్తాం. అలాగే చందు గారు నాకు ఈ కథ చెప్పిన వెంటనే ఒక ఫిషర్ మ్యాన్ కూడా ఒక సైనికుడితో కంపేర్ చేసి అనిపించింది. ఎందుకంటే ఆయన నాకు కథ చెప్పే మొదట్లో ఒక చిన్న కథలో తీసుకెళ్ళడానికి ఒక చిన్న జానర్ తెలియడానికి ఒకటి చెప్పారన్నమాట. ఏంటంటే మన ఆంధ్ర కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఫిషర్మెన్స్ అంతా కూడా నెల్లూరు నుంచి దిగువ ఉన్న వాళ్ళందరూ చెన్నై వెళ్తారు. అలాగే నెల్లూరు నుంచి పైన శ్రీకాకుళం వరకు ఉన్న వాళ్ళంతా కూడా గుజరాత్లోని వీరవాళ్ళు వెళ్తారు అన్నారన్నమాట. నేనప్పుడు సార్ అదేంటి సముద్రం కళ్ళ ముందు ఉండగా ఇక్కడ చేపలు పట్టకుండా ఎక్కడో గుజరాత్ వెళ్ళడం ఏంటంటే అప్పుడు చందు గారు చెప్పిన విషయం ఏంటంటే లేదు ఇది మనది వచ్చి బంగాళాఖాతం, అది అరేబియన్ సముద్రము, బంగాళాఖాతానికి అరేబియన్ సముద్రంకి నేచర్ పరంగా కూడా చాలా చేంజెస్ ఉన్నాయి. ఇక్కడ చేపలు వేరు, అక్కడ చేపలు వేరు. సేమ్ టైం అక్కడ గవర్నమెంట్ వాళ్ళని అభివృద్ధి చేయడం కోసం ఒక 3 నెలలు ఎవరిని వేటకు వెళ్ళకోకుండా ఆప్ చేస్తుంది. దానివల్ల ఫిష్ అనేది గుడ్లు ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. దాని తర్వాత 9 నెలలు వీళ్ళు వేటకి వెళ్తారు. దానికోసం అంత కష్టపడి ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్తారని చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా అక్కడే నేను చాలా బాగా కనెక్ట్ అయిపోయాను. అంటే ఒక గొప్ప వ్యక్తులకు సంబంధించిన సినిమా చేస్తున్నాము, దానికి నాకు చేసే అవకాశం వచ్చిందని చెప్పి నేను ఎందుకంటే ఈ సినిమా ఎందుకు అంత గొప్పదని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ అనమాట. దీని తర్వాత బోల్డ్ అంత కథ ఉంది. ఆ కథతో అందరం కనెక్ట్ అయిపోయాం, ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయిపోయాం. అంటే స్టార్టింగ్ నుంచి డే 1 ఇప్పుడు ఈ రోజు వరకు కూడా అందరూ ఎటువంటి అలుపు లేకుండా పనిచేస్తున్నారంటే ఈ కథ అంత బాగా నచ్చడం. సేమ్ టైం అంటే ఇట్లాంటి సినిమా చేయడానికి అవకాశం కల్పించినటువంటి గీతా ఆర్ట్ సంస్థ అరవింద్ గారికి మరియు బన్నీవాస్ గారికి, చందు గారికి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే శ్యామ్ దత్ గారికి నేను థ్యాంక్స్ తక్కువే అవుద్ది. ఎందుకంటే శ్యామ్ దత్ గారు నేను విరూపాక్ష నుంచి ట్రావెల్ చేస్తున్నాం. శ్యామ్ దత్ గారు ఒకటే చెప్తారన్నమాట, మనం ఏ వర్క్ చేసినా కూడా స్టోరీ త్రూ చెప్పాలి. నా ఫోటోగ్రఫీ చేసినా, నీ ప్రొడక్షన్ డిజైన్ అయినా కూడా స్టోరీ చెప్తూ మనం వర్క్ చేయాలని చెప్తారు. అది నేను అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను, అది వర్కౌట్ అవుతుంది. కాబట్టి థ్యాంక్స్ సార్. అలాగే నా టీం అండి, నా టీం చాలా పెద్ద సపోర్ట్ నాకు దీనికి. మా ఆర్ట్ డైరెక్టర్ నాని కావచ్చు, కృష్ణ, అలాగే మై కార్పెంటర్స్ అందరూ కూడా చాలామంది హార్డ్ వర్క్ చేశారు ఈ సినిమాకి. అలాగే ప్రొడక్షన్ నుంచి చాలా ఎక్కువ సపోర్ట్ ఉందండి. అంటే గీతా ఆర్ట్స్ అనగానే ఒక బ్రాండ్ అంటారు. నాకు తెలిసి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత తీసిన మొట్టమొదటి సినిమా అనుకుంటేది. ఆ బ్రాండ్ ఎందుకు అంటారంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆ మోటివేషన్ అండి. అంటే అందరూ డబ్బు ఇస్తారు, సినిమా చేయమంటారు, కానీ ఎవ్రీడే మోటివేషన్ ఉంటుంది. అది వాసు గారి ద్వారా కావచ్చు. అలాగే అంటే వాసు గారి ద్వారా బడ్జెట్ పెరిగిన సందర్భాలు చాలా ఉంటాయండి. చాలామంది బడ్జెట్ తగ్గిస్తారు, వాసు గారు వచ్చిన తర్వాత కొంచెం బడ్జెట్ మనకి యాడ్ అవుద్ది. అట్లాగే మా సత్య గారు అండి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్య గారు, ఆయనకి మనం ఏదైనా సెట్ వేస్తున్నామంటే దాని ఎన్ని సీన్లు ఉన్నాయో చెప్తారు. దానికి ముందు ఏ సీన్ వస్తుందో చెప్తారు, దాని తర్వాత సీన్ కూడా చెప్తారు. అంటే అంత వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో మనల్ని కూడా ఇన్వాల్వ్ చేసి నేను ఈ సినిమాకి డే 1 నుంచి ప్రతిరోజు షూటింగ్లో ఉండి వర్క్ చేసిన సినిమా అంటే ఇదే అని చెప్పాలి. దానికి కారణం గీతా ఆర్ట్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అట్లాగే చాలామంది అండి ఏడీస్, ఆర్ట్ ఏడీస్, అనిల్ కావచ్చు, శ్రీను కావచ్చు, మా కోటెత్తు విజయ్ గారు, కిరణ్, మా ప్రొడక్షన్ నుంచి మన ఉమాశంకర్ గారు అండి. లొకేషన్స్ చాలా అద్భుతమైన లొకేషన్స్ పట్టడానికి కారణం ఉమాశంకర్ గారు. చాలా లొకేషన్స్తో మేము రిక్కీలో చాలా మంచి లొకేషన్స్ పట్టుకోగలిగాం. అలాగే శ్రీరామ్ అండి మేనేజర్, మా సెట్ శ్రీరామ్, వీళ్ళందరి సహకారంతో కొంచెం టెన్షన్గా చాలామంది చెప్పడానికి కుదరట్లేదు. అందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సార్. ప్రత్యేకంగా అండి హీరో గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని అభిమానులకి దీనికి బిఫోర్ నాగచైతన్య గారు, తండేళ్ళ తర్వాత నాగచైతన్య గారు డిఫరెంట్గా కనిపిస్తారండి, అది మాత్రం గ్యారంటీ. ఇంకా సాయి పల్లవి గారి గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదండి, అందరికీ తెలుసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ దత్ గారు.